తనకున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2 ఎకరాల పంట భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం సొమ్ములు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తుల నుండి తమకు రక్షణగా నిలిచిన వ్యక్తిపై హత్యాయత్నం చేయడం చాలా దారుణమని, దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు యాళ్ల సూర్యనారాయణ, కంద వెంకటలక్ష్మిలో డిమాండ్ చేశారు. జనసేన నాయకులు దుగ్గన బాబ్జీతో కలిసి వారు వీడియోతో మాట్లాడారు. విషయం ఏంటంటే ఆ 20 లక్షల రూపాయలు తీసుకున్నాక 3 ఎకరాల 90 సెంట్లు కూడా ఈ దగ్గర చంపేసి తీసుకుందామని చెప్పేసి కొయ్య వెంకటేష్ అన్న అతను సుమారు 4 రోజుల నుంచి ఇచ్చలవిడిగా కుర్రోళ్ళకి మందు పోయించి బేపచ్చమైన కత్తులతో వీళ్ళని దాడి చేయడం, ప్రశాంతంగా ఉండకుండా చేయడం జరుగుతుంది వీళ్ళని. అందుచేత వీళ్ళని మా అమ్మాయి ఇల్లు పోర్షన్ ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో పెట్టి సీసీ కెమెరాలు పెడితే అయినా సరే వీళ్ళు పడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు నిన్న ఎప్పుడైతే ప్రెస్ మీట్ ద్వారా వచ్చారో రాత్రి పడుకున్నాం అని చెప్పారు ఈ తండ్రి కూతురు కూడా. ప్రెస్ మీట్ చెప్పుకున్నాం, ఇరువులోకి వచ్చాం, పబ్లిక్ అయ్యాం, మేము హ్యాపీగా ఈ వాళ్ళ నుంచి బతుకుతామని మాకు ధైర్యం వచ్చిందని చెప్పేసి నిన్న నుంచి చెప్పడం జరిగింది. ఇంకా విషయం ఏంటంటే వీళ్ళ కొయ్య వెంకటేష్ అన్న వ్యక్తిని ఎస్పీ గారు ఖచ్చితంగా అతనికి ఒక వ్యాపారం లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక అర కేజీ బంగారాలు మెడలో ఎందుకు వేసుకుంటున్నారో, వాళ్ళ కార్లు ఎక్కడి నుంచి వచ్చే ఇచ్చలవిడికి ఎందుకు ఖర్చు పెడుతున్నారనే విధానం మీద మీరు బాధ్యత తీసుకోకపోతే ఈ కుర్రోళ్ళందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చెప్పడం జరిగింది. ఈ రౌడీ షీటర్లు కానీ వీళ్ళందరూ కూడా మీరు చాలా బాధ్యత తీసుకోవాలంటే ఆ బాధ్యత మీదే ఇది ఫస్ట్ కేసు. నిన్న డీజీపీ గారు వచ్చారని వాళ్ళకి భయం లేదు, ఎస్పీ గారు కొత్తగా జాయిన్ అయ్యారని భయం లేదు, నన్ను రిజిస్టర్ ఆఫీసులో కత్తులతో అటాక్ చేయడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. ఖచ్చితంగా నాకైతే భయం అయితే లేదండి, ఏది భయం లేదు. నేను సింగల్గానే స్కూటర్ మీద వెళ్తాను కాకినాడ ఇప్పుడు కూడా, నాకైతే భయం లేదు. పోతే అనేది వస్తాయి అనేది భగవంతుడు చూసుకోవాలి, కానీ నేను చూసుకునేది కదా. అది ఖచ్చితంగా నేను న్యాయమే చేశానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ కొయ్య వెంకటేష్ వెనకాతల ఎన్నో దుష్టశక్తులు కూడా అతన్ని కుర్రోడిని రెచ్చగొట్టి వ్యవహారం చేస్తున్నాయని చెప్పేసి ఎస్పీ గారే. ఎందుకంటే మనకి పెద్దలు చెప్తారు, ఒక డాక్టరు దేవుడు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దేవుడని. అలాగే డాక్టర్ ఎలా అయితే కాపాడతాడో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ తండ్రి కూతురు ఇద్దరు కూడా కాపాడమని, అలాగే ఈ వెంకటేష్ అన్న ఇచ్చలవిడి వాళ్ళ దౌర్జన్యాలు కూడా ఎత్తుకడతో అంతం చేయమని, ఆ రౌడీ సీట్ ఉన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ సీట్ ఉన్న కొయ్య వెంకటేష్కి దానికి ఖచ్చితంగా ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇచ్చి ఆడికి ఇక్కడతో పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సామాన్లు కొని కాయగూరలు తెచ్చి అన్నీ మొత్తం ఒక తండ్రిలాగా ఒక అక్కలాగా చూసాడండి. చూసిన దాని మీద నేనేం చేశానండి, 2 ఎకరాలకి డబ్బులు ఇస్తానని రిజిస్ట్రీ చేసిన తర్వాత రిజిస్ట్రీ చేసుకున్నాక డబ్బులు ఇవ్వలేకుండా మోసం చేశాడని. డబ్బులే బాబు నువ్వు రిజిస్ట్రీ చేసుకున్నావు అంటే కేకలు ఎత్తే అప్పుడుకొచ్చి చెక్కులు, బాండు, చెక్కులు, బాండు, ఒక దస్తావేజు ఇచ్చాడండి. ఇచ్చి 15 రోజులు పోయికెత్తా అన్నాడండి. 15 రోజులు అయిపోయాక అడుగుతానండి, వీడి మనీ 4 ఎకరాలు రిజిస్ట్రీ చేస్తేనే ఈ 2 ఎకరాల డబ్బులు ఇస్తానన్నాడండి రంది కన్నబాబు. నేను అలాగే ఎలా కుదురుద్దంటే నన్ను కిడ్నాప్ చేస్తాడండి. కిడ్నాప్ చేసి మమ్మల్ని చంపి ఆశ్రయించుకోవడానికి చూస్తాడండి. ఎప్పుడైతే చెప్పాడో మేము 1 గంట దాకా ఉండి 1 గంటకి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి అక్కడి నుంచి ద్రాక్షారం వెళ్ళిపోయామండి. భయం బ్రతుకు మీద ఆశండి. ద్రాక్షారం నుంచి అన్నవరం వెళ్ళిపోయామండి. అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్ళిపోయామండి. రాజమండ్రి నుంచి ఇంక 2 రిజిస్ట్రీ చేసేస్తున్నాడు కన్నబాబు అని తెలిసిందండి మాకు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ కాకినాడ వచ్చామండి. కాకినాడ వచ్చి మా దగ్గర సీన్ గారని మా దగ్గర బాబు ఉన్నారండి, ఎవరో లేరు బాబు అని వల్లి గారింటికి వస్తే వల్లి గారు సీన్ గారింటికి తీసుకెళ్ళారండి. సీన్ గారి దగ్గర తీసుకొచ్చాక అన్నయ్య గారు దగ్గర బాబ్జీ గారింటికి తీసుకొచ్చారండి. అమ్మ నువ్వు బాధపడపోవా, నా సొంత చిన్నాన్నగారు సొంత చెల్లెలను ఆదరించండి, మమ్మల్ని బతికి ఇప్పుడు దాకా సజీవమైన రెక్కల కింద కాసుకొని వచ్చారండి. కాసుకొని వచ్చి ఈ పరంగా ఏం చేశారండి, మా ఇతను కూడా నేను రిజిస్టర్ ఆఫీస్ కాడ మీకు అందరికీ తెలిసి ఉన్నదే, మమ్మల్ని కాపాడుతున్నాడో మాకు ఆదుకుంటున్నారని ఆయన కూడా చంపబోయారండి. అటాక్ చేశారండి. అటాక్ చేసిన మంచితనం చేసిన పనికండి, మంచితనం చేయడానికి ఎవరు కూడా ఇష్టం లేక వాళ్ళకి మేము అప్పచెప్పితే మమ్మల్ని దాస్తున్నాడని ఆస్తి గురించి ఆయన కూడా అటాక్ చేశారండి. కనీసం మమ్మల్ని అన్నా చంపాలి కానీ ఆయన ఎట్టి పరిస్థితిలోని అది చంపారనుకోండి మేము అందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలండి మమ్మల్ని కాసిన ఇదికి.